చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీరాముడు ఉత్తమ గుణ సంజాతుడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని శ్రీరాముడిని ఎందుకంటారు? ప్రసన్నతాయేన గతాభిషేచతః తథానమమ్లే వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా అని రామతత్వాన్ని అభివర్ణిస్తారు. రేపు నీకు అభిషేకము అని చెప్పినప్పుడు ముఖ కవళికలు ఎలా ఉన్నాయో, రేపటి నుంచి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అన్నప్పుడు కూడా అంతే వికారం లేని ముఖ కవళికలతో ప్రశాంతమైన చిత్తంతో వనవాసానికి బయలుదేరాడు. అలాంటి రామచంద్రుని యొక్క ముఖ కమలము మంగళములను నాకు కలుగజేయుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఇంత అద్భుతమైనటువంటి సుగుణాల రాశి, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ప్రియవ్రతః అంటూ 16 అద్భుతమైన గుణాల యొక్క వర్ణనతో ప్రారంభమవుతుంది రామాయణం. అలాంటి రామచంద్రమూర్తి సీతా వియోగం కలిగినప్పుడు దీనుడిలా విలిపిస్తూ చెట్టును పుట్టను నా సీత ఎక్కడికి వెళ్ళింది, మీకు తెలుసా మీకు తెలుసా అని ప్రశ్నించటం ప్రారంభించాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వన విహారానికి వచ్చి రామచంద్రుడి యొక్క దీన అవస్థను చూశారు. రామచంద్రుడిని చూడగానే శివుడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. బాధపడవద్దని ఓదార్చి తిరిగి వచ్చాడు. ఇది గమనించిన పార్వతికి కోపం వచ్చింది. సామాన్యుడిలాగా భార్య కోసం విలపిస్తున్నటువంటి రాముడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవతలందరూ వచ్చి నిత్యము నమస్కరించే నా భర్త అయిన శివుడు నమస్కరించటమా అని భావించి శివుణ్ణి ప్రశ్నించింది. అలా ఏడుస్తున్న రామచంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళి నమస్కారం చేశారు మీరు? అందరూ మీకు నమస్కారం చేస్తారు కదా అంటే, చిరునవ్వు నవ్విన సదాశివుడు, ఆయన మర్యాదా పురుషోత్తముడు, మాయా మానుష వేషధారి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని నువ్వు నారాయణుడివే అని కీర్తించినటువంటి మునులకు నేను సామాన్య మానవుణ్ణి, దశరథుడి పుత్రుణ్ణి అని తెలియజేసిన మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపం. అందుకే నేను నమస్కారం చేశాను అని చెప్పిన సమాధానంతో పార్వతి సంతృప్తి చెందలేదు. నువ్వే వెళ్ళి పరీక్షించుకొని రా అని పురమాయించాడు. పార్వతీదేవి సీత అమ్మవారి రూపంలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన కంటబడింది. అంత విలపిస్తున్న రామచంద్రమూర్తి కూడా పార్వతిని గుర్తుపట్టి, పార్వతి ఇలా వచ్చావే, అదేమిటి సీతాదేవి రూపంలో ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అర్థమైంది పార్వతీదేవికి రామచంద్రుని యొక్క మాహత్యం. సిగ్గుతో తన మనసులో ఉన్న భావనను శివుడు నమస్కరించటం వల్ల తనకు కలిగినటువంటి ఆలోచనను విన్నవించింది. అప్పుడు రామచంద్రుడు అంటాడు, సదాశివుడు అంతే చెబుతాడు, మనమంతా శివభక్తులమే, నిరంతరము ఆయన నామాన్ని కీర్తిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ ఆయన కనుసల్దలలో మెలుగుతూ ఆయన కరుణ కటాక్ష వీక్షణాల కోసం అరులు చాచే సామాన్యులమే అంటూ తనలోని శివభక్తిని ప్రకటించాడు రామచంద్రమూర్తి. ఇలా అద్భుతమైన మర్యాదకు నిలువెత్తు రూపమే రామచంద్రమూర్తి. అందుకే ఆయనను మర్యాదా పురుషోత్తముడు అంటారు. మానవ జాతి యొక్క మహిమను ప్రపంచానికి చాటి చెప్పటం కోసం తృణభూతాహితే మన్యు ప్రాణినో మానుషాదయ అని రావణాసురుడు మనిషిని, మానవుణ్ణి గడ్డి పరకతో సమానంగా భావించి వాడి చేతిలో మరణం నాకు సంభవించదు, వాడు నన్నేమీ చేయలేడు అని అవమానించిన నేపథ్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ విష్ణుమూర్తి సుపర్ణనాగ యక్షానాం యక్షరాక్షసదానవాం అని వరము అడిగిన రావణాసురుడికి బుద్ధి చెప్పటం కోసం సామాన్య మానవుడిగా జన్మించి అల్ప ప్రాణులైన వానరుల సహాయంతో ఆ రావణాసురుణ్ణి వధించి మానవుడి మహిమ ఏమిటో, మాహత్యం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అందుకే ఆయనను మర్యాదా పురుషోత్తముడంటూ మనం ఆరాధిస్తాం,
ప్రతి శ్రీరామ నవమికి వాడవాడల వీధి వీధిన సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ మురిసిపోతాం. గురువుగారు, లలితా సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ లలిత రహస్య సహస్రనామాలకు భాష్యాన్ని ఎవరు రచించారు? వ్యాఖ్యానాలు 6 ప్రపంచానికి అందించారు. విమర్శానందనాథుడు 2000 శ్లోకాలతో లలితా సహస్రనామాలకు వ్యాఖ్యానం రచించాడు. విద్యారణ్య స్వామి వారు 1500 శ్లోకాలతో అద్భుతమైన ఆ లలితా రహస్య సహస్రనామాలకు వ్యాఖ్యానాన్ని అందించారు. భట్టనారాయణుడు 2500 శ్లోకాలతో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ప్రపంచానికి అందించాడు. శంకరుడు అనే పండితుడు అర్థతాత్పర్యాలతో లలితా సహస్రనామానికి వ్యాఖ్యానాన్ని రచించాడు. భాస్కర రాయల వారు మహాతపశక్తి సంపన్నుడు. సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామానికి భాష్యాన్ని రచించారు. కళ్యాణానంద భారతి కూడా లలితా సహస్రనామానికి వ్యాఖ్యానాన్ని రచించారు. ఇలా అద్భుతమైన ఆ రహస్య నామాల యొక్క తత్వాన్ని, అమ్మవారి మాహత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్న తాపత్రయంతో అనేక మంది ఈ ప్రయత్నం చేసిన భాస్కర రాయలు వారు రచించిన సౌభాగ్య భాస్కరమే ప్రామాణిక గ్రంథంగా స్వీకరించబడుతుంది. కాశీలో విశ్వేశ్వర ఆలయం వెనకాల ఈ రచనను కొనసాగించిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు కూడా మనం లలితా ఘాట్ అన్న పేరుతో పిలుచుకుంటాం. ప్రతినిత్యము విశ్వేశ్వరుణ్ణి అర్చిస్తూ ఆ తల్లి యొక్క మాహత్యాన్ని, నామాలలో దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ప్రపంచానికి విశదీకరించిన మహాతపశక్తి సంపన్నుడు భాస్కర రాయలు వారు. ఈ ప్రయత్నాన్ని చెయ్యాలని శంకర భగవత్పాదులు కూడా ప్రయత్నిస్తే జగన్మాత శంకరుడితో ఈ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పిందని ఒక గాథ చెబుతారు. ఇలా శంకర భగవత్పాదుల వారు ఏ విధంగానైతే ప్రస్థాన భాష్యం రచించారో అలానే భాస్కర రాయలు వారు కూడా దేవి మాహత్యాన్ని తెలియజేస్తూ ఆ దేవి తత్వాన్ని దేవీ ప్రస్థానత్రయ భాష్యంగా ప్రపంచానికి అందించారు. అలా లలితా రహస్య సహస్రనామాల యొక్క విశిష్టతను విశదీకరించినటువంటి భాస్కర రాయల వారి యొక్క తత్వమే ఈనాడు శక్తిపీఠాలలో అన్నింటా ప్రాచుర్యంలో ఉన్నది. ఆ తల్లిని అర్చించి ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఏ విధంగా అందుకోవాలో ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు భాస్కర రాయలు. గురువుగారు, గిరీశాయ నమః, గిరీశాయ నమః ఇలా శివుడిని ఈ నామాలతో మనం అర్చిస్తూ ఉంటాం. ఈ నామాల యొక్క అర్థం ఏమిటో తెలియజేస్తారు? గిరీశాయ నమః. గిరి ప్లస్ ఈశా, గిరీశ, సవర్ణ దీర్ఘ సంధి. అంటే అర్థము కైలాసానికి ప్రభువు, ఆ పర్వతానికి రాజు. ఇలా గిరీశాయ నమః అన్న నామం ద్వారా కైలాసనాథుని యొక్క మాహత్యాన్ని వివరించినటువంటి ఆ నామము. తరువాత గిరిశాయ నమః, గిరౌ శేతే ఇతి గిరిశ. ఆ కైలాసం మీద నిత్యము నివసించేటువంటి తత్వము కలిగినవాడు కనుక గిరిశాయ నమః అంటే కైలాసం మీద నివసించేవాడు. గిరీశాయ నమః అంటే ఆ కైలాసానికి ప్రభువు అని తెలియజేస్తూ శబ్దార్థాన్ని చెబితే గిరి అన్న గిర అన్న అర్థము వాక్కు అని. ఆ స్వామి వాక్కు ఏమిటి? వేదమే. వేదాన్ని ప్రభవింపచేస్తూ వేదార్థాన్ని ప్రపంచానికి అందించే దివ్యమంగళ మూర్తి ఆ కైలాసనాథుడు. గిరీశో మృడః అని అమరకోశం ఆ నామాలను వ్యాఖ్యానం చేసింది. ఇలా అద్భుతమైన శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఈ నామాలతో ప్రతినిత్యము ఆ స్వామిని కీర్తించగలిగితే ఒక్కొక్క నామము ఆ స్వామి యొక్క శబ్ద స్వరూపమే కనుక నామాన్ని ఉచ్చరిస్తున్న సమయంలో
ఆ నామము యొక్క అర్థాన్ని కూడా గ్రహించి ఆ తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఆ స్వామిని పూజించగలిగితే శివుడంటేనే ఐశ్వర్యాన్ని ప్రసాదించే అద్భుతమైన మూర్తి. యక్షరాజ సఖం భగాక్షరహరం భుజంగ భూషణం శైలరాజ సుతాపరిష్కృత చారువామ కళేవరం క్షేళ నీలగళం అని ఆ స్వామిని చంద్రశేఖర అష్టకంలో మార్కండేయుడు అభివర్ణిస్తాడు. యక్షరాజ సఖం, కుబేరుడికి ఆ నవనిధులను ప్రసాదించినటువంటి స్వామి ఆ మహాదేవుడు. కనుక ఈ అష్టోత్తర శతనామావళితో ప్రతినిత్యము ఆ స్వామిని అర్చన చేయగలిగితే ఐశ్వర్యాలన్నీ సొంతమవుతాయి, అనవసరమైన దరిద్రపు ఆలోచనలన్నీ అంతరిస్తాయి. అందుకే శివారాధన చేసే దగ్గర ఎలాంటి అనారోగ్యకరమైన వాతావరణము ఉండదు అని తెలియజేస్తుంది శాస్త్రం. ఆ శివుణ్ణి అర్చిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కాశీ క్షేత్రంలో గంగానదిలో స్నానం చేసిన తరువాత మృత్తికతో శివలింగాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేయటంలో ఆంతర్యం ఏమిటి? హిమవంతుడు మేనాదేవి పార్వతీదేవి వివాహం అయిన తరువాత ఆలోచనలో పడ్డారు. మేనాదేవి హిమవంతుడితో, శివుడికి మన అమ్మాయినిచ్చి వివాహం చేశాం, కానీ ఆ శంకరుడికి తల్లి లేదు, మాతృకలు ఉన్నారు, కానీ వారిని చూస్తేనే భయం వేస్తోంది. అలాంటి చోట నా కూతురు ఎంత అవస్థపడుతోందో అని బెంగపడుతుంది. అప్పుడు హిమవంతుడు అంటాడు, నాకు ఆ సందేహం ఏమీ లేదు, లోకాలనన్నింటినీ తన కరుణా కటాక్ష వీక్షణంతో కాపాడే ప్రభువు దగ్గర నా తల్లి ఆనందంగానే ఉంటుంది, కానీ కైలాసానికి వెళ్ళి వారిద్దరిని చూడాలన్న కోరిక నాకు ఉన్నది అని తెలియజేస్తాడు. ఇద్దరు కైలాసానికి పయనమైతే ఆ కైలాసగిరి ఎదురు వచ్చి ఆహ్వానం పలుకుతుంది హిమవంతుడికి. అనంతరం నందీశ్వరుడు కైలాసం అంతా తిప్పి చూపిస్తాడు. ఆ తరువాత శివుణ్ణి తలుచుకుంటూ ఆ కైలాస శిఖరం మీద లింగ ప్రతిష్ఠ చేస్తాడు హిమవంతుడు. శివుడు హిమవంతుడు చేసిన ఈ ప్రతిష్టకు చాలా సంతోషిస్తాడు. సంతోషించి పురేవా గ్రామేవా తటేవా సరితేవా, పురంలో కానీ పట్టణంలో కానీ గ్రామంలో కానీ నదీ తీరంలో కానీ పర్వతం మీద కానీ ఎక్కడైనా సరే లింగ ప్రతిష్ఠ చేస్తే అత్యంత శుభదాయకమైన ప్రక్రియ అది. గంగానదీ తీరంలో చేస్తే అంతకంటే 1,000,000 రెట్ల ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఇక కైలాస శిఖరం మీద చేస్తే ఆ పుణ్యాన్ని మాటలలో వర్ణించలేము అని శివరహస్యంలో హిమవంతుడికి సాక్షాత్తు సదాశివుడే తెలియజేసిన సత్యం. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు గంగానదిలో స్నానం చేసిన తరువాత అందరూ అక్కడ మృత్తికతో శివలింగాన్ని చేసి స్వామిని తలుచుకొని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆయనకు కావలసిందేమిటి? శివ తత్వం ఆవాహన చేసుకొని ఆరాధించే మనస్తత్వం కలిగినటువంటి భక్తుల యొక్క ఆలోచన విధానం. కనుకనే కాశీలో గంగానదీ తీరంలో మృత్తికతో శివలింగాన్ని చేసి భక్తులంతా ఆనందిస్తారు. గురువుగారు, శాపం అంటే ఏమిటి? కొందరు ఋషులు శాపం పెడితే దాన్ని ఉపసంహరించుకోగలుగుతారు, కానీ మరికొందరు ఋషులకి అది సఖ్యం కాదు అని అంటారు. ఈ వైరుధ్యం ఏమిటి? నిరంతర తపశ్శక్తితో జీవితాన్ని గడిపే మహానుభావుల యొక్క నోటి నుంచి వచ్చిన వాక్యము సత్యమవుతుంది. భగవన్నామ పారాయణ ద్వారా మొట్టమొదట కలిగే శక్తి వాక్శుద్ధి. అలా వాక్శుద్ధితో ఉన్న వ్యక్తి లోక కళ్యాణం కోసం మాత్రమే తన తపశ్శక్తిని వినియోగిస్తాడు. ఒక వ్యక్తిని శపించటానికైనా ఉద్యుక్తుడు కావటానికి కారణం ఏమిటి అంటే, తద్వారా సమాజానికి హితం జరగాలన్న ఆలోచన. రామాయణంలో రాక్షసులంతా ఋషులను బాధిస్తూ ఉంటే వారి తపశ్శక్తి
సమాజ హితానికి మాత్రమే చెందాలన్న ఆలోచనతో తమ దేహం త్యాగం చేశారు తప్పితే రాక్షసులను సంహరించలేదు. ఆ బాధ్యతను రామచంద్రమూర్తి స్వీకరించాడు. ఇక శపించిన తరువాత కొందరు ఉపసంహరించగలుగుతారు, కొందరు ఉపసంహరించలేరు. కారణం ఏమిటి అన్న అంశానికి భారతంలో ఒక అద్భుతమైన గాథ సమాధానం చెబుతుంది. ఉదంకుడు పౌష్యుడి దగ్గరికి వెళతాడు గురుదక్షిణ కోసం. పౌష్యుడి భార్య దగ్గర నుంచి కర్ణకుండలాలను దక్షిణగా స్వీకరించిన తరువాత తిరిగి వెళుతున్న ఉదంకుడిని భోజనం చేయమంటాడు పౌష్యుడు. భోజనం చేస్తున్న సమయంలో అన్నంలో ఒక కేశం కనపడుతుంది. ఆ వెంట్రుకను చూసినటువంటి ఉదంకుడు ఆగ్రహోదగ్రుడై, రాజా, బ్రాహ్మణోత్తముడికి భోజనం పెడుతూ అది శుచిగా ఉండాలన్న ఆలోచన చేయలేకపోయావు, అందుకే నువ్వు అంధుడవైపోదువుగాక అని శపిస్తాడు. అనంతరము తప్పు నాది కాకపోయినా నన్ను శపించావు కనుక నీకు సంతానం లేకుండా పోవుగాక అంటూ పౌష్యుడు ఉదంకుణ్ణి శపిస్తాడు. ఆవేశకావేశాలు చల్లారిన తరువాత ఇద్దరూ ఒక ఒడంబడికి వస్తారు. పౌష్యుడు ఉదంకుణ్ణి శాపాన్ని ఉపసంహరించుకోమంటూ అభ్యర్థిస్తాడు. ఉదంకుడు కూడా పౌష్యుణ్ణి శాపాన్ని ఉపసంహరించుకోమంటాడు. కానీ పౌష్యుడు అంటాడు, నేను క్షత్రియుణ్ణి కనుక ఉపసంహరించుకోలేను అంటాడు. ఉదంకుడు బ్రాహ్మడు కనుక ఉపసంహరించుకుంటాడు. ఇక్కడ బ్రాహ్మడు క్షత్రియుడు అన్నది ఒక సామాజిక వర్గం కాదు, ఒక తత్వం. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులందు నిక్కము నీ రెండును విపరీతము రాజులందు అని అక్కడ తెలియజేస్తాడు. అంతరార్థం ఏమిటి అంటే, సమాజాన్ని తన యొక్క తపశ్శక్తి ద్వారా సంస్కరించే గురువు మాట కఠినంగా ఉంటుంది. అందుకే కొందరు మహానుభావులు మాట్లాడుతూ ఉంటే మనను మనం మరిచిపోతాం. కానీ తప్పు చేస్తున్నప్పుడు మనను వారు ఆగ్రహంతో అన్న మాటలు ఇంత కోపం ఉందేమిటి వీరికి అన్న భావనను కలగజేస్తుంది. కానీ అది నిజానికి కాఠిన్యం కాదు, మనను సన్మార్గంలో ఉంచటం కోసం వారు చేసే ప్రయత్నము. అందుకే నిండు మనము నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. వారి వాక్కు కఠినంగా ఉంటుంది, కానీ వారి హృదయం మెత్తగా నవనీతంలాగా ఉంటుంది. అది తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం, మనను సంస్కరించటం కోసం చేసినటువంటి ప్రయత్నం. అందుకే వారు అన్న మాటను వారు వెనక్కి తీసుకోగలుగుతారు. కారణం నిజమైన ఆగ్రహం కాదు కనుక. కానీ సమాజాన్ని క్షతం నుంచి రక్షించేటువంటి, గాయపడకుండా కాపాడేటువంటి లక్షణం కలిగిన క్షత్రియ తత్వం ఏదైతే ఉందో, మాట్లాడేటప్పుడు ఎదుటివారితో చాలా నెమ్మదిగా, శాంతంగా, మార్దవంగా మాట్లాడుతూ వారి మనసులో ఏమున్నది, వారిని కాపాడే విధి విధానం ఏమిటి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని వెనక్కి తీసుకోరు. అది రాజశాసనం. శాసతే ఇది శాస్త్రం అని చెప్పినట్టు రాజశాసనంలా ఉంటుంది కనుక అది వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అందుకే బ్రాహ్మడికి క్షత్రియుడికి ధర్మాలను తెలియజేస్తూ యజనము, యాజనము, పఠనము, పాఠనము, దానము, పరిగ్రహము ఈ 6 బ్రాహ్మణ తత్వానికి నిదర్శనాలైతే 5 మాత్రమే క్షత్రియ తత్వానికి నిదర్శనాలు. యజనము, యాజనము, పఠనము, పాఠనము, దానము, పరిగ్రహం లేదు. ఇచ్చింది తీసుకోవటం అనేది క్షత్రియ తత్వం కాదు. కనుక ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గధాటికి కథన భూమిని వదలి పారిన కథలు తెలిపెడి సారమేమన్న క్షత్రియత్వము బ్రహ్మతేజము కలసి ఉండిన కలదు జయమని. క్షత్రియత్వము బ్రహ్మతేజము 2 కలిసి ఉన్నప్పుడే మితభాషిత్వము, ఆలోచన సరళి ఈ 2 కలిసి ఉన్నప్పుడే చేసేటువంటి పని
వచ్చే ఆలోచన ఈ రెండు సమతుల్యంలో ఉన్నప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. అదే భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో మనకు తెలియజేసిన సత్యము. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, ఇద్దరు కలిసి ఉన్న చోట విజయానికి, విభూతికి, సంపదలకు స్థానం ఉంటుంది అని తెలియజేశారు. కనుక ఈ రెండింటిని మనలో ఉద్దీపన చేసుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, దాత విధాత ఈ శబ్దాల అర్థం ఏమిటి? ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత నిర్ణేతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, కాతర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ అన్న పద్యంలో ధాత విధాత అన్న రెండు శబ్దాలను ప్రయోగించారు పోతనామాచ్యుడు. ధాత అన్న, విధాత అన్న ఈశ్వర స్వరూపానికి నిదర్శనమే. ధాతకు విధాతకు తేడా ఏమిటి అంటే, సకల చరాచర సృష్టిని సృష్టిస్తూ మరల ఆ సృష్టిని కొనసాగించే తత్వము ధాత. ఇక ప్రారబ్ధ, సంచిత, ఆగామి ఈ మూడు కర్మలను ఆయా జన్మలలో ఆ జీవులు ఆచరిస్తున్నప్పుడు వాటన్నింటినీ గణించి, గుణించి తదనుగుణమైనటువంటి కర్మ ఫలాలను వారికి అందించే, జన్మను ప్రసాదించే తత్వము విధాత. ధాత, విధాత ఈ రెండు ఆ ఈశ్వరుని యొక్క రెండు స్వరూపాలే. ఒక స్వరూపంలో సృష్టి చేస్తున్నాడు, ఇంకొక స్వరూపంతో చేసిన సృష్టిలో జీవులు చేసే పనుల యొక్క గణన గుణిస్తూ, వారి గుణగణాలను నిర్ణయిస్తూ వారికి ఆ కర్మ ఫలాలను అందిస్తున్నాడు. కనుక ధాత విధాత. అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన వ్యాసుడు భారతంలో పంచమ వేదంగా చెప్పబడిన గ్రంథంలో ఆయా కర్మల ఆచరణ వల్ల వచ్చే ఫలితాలు, ఆచరించిన ధర్మాలు అన్నింటినీ విశదీకరించాడు. కనుకనే ధాతవు, భారత శృతి విధాతవు అంటూ ధాత విధాత అన్న శబ్దాలతో ఆ వేదవ్యాసుడిని కీర్తించాడు నారద మహర్షి. గురుగారు, పురాణ వాక్యం ప్రకారం సృష్టి ప్రళయం జరుగుతాయని ఎలా విశ్వసించాలి? కాల కర్మ గుణశ్చ జీవనివహ విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతమాయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భో సత్యాత్మనాతిష్ఠత నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవే సంభవః. నారాయణీయంలో నారాయణ భట్టతిరి ఈ ప్రశ్నకు అద్భుతంగా సమాధానం చెప్పాడు. ఓ స్వామి, జీవుల యొక్క గుణగణాలను, కర్మలను, స్వరూపాలను దృష్టిలో ఉంచుకొని సృష్టి చేస్తున్నావయ్యా. వాటన్నింటినీ మళ్ళీ నీలోనే లీనం చేసుకుంటూ ఉన్నావు. ఇలా సృష్టిని నీలోనే లీనం చేసుకుంటున్నావు, మళ్ళీ సృష్టిస్తున్నావు. మళ్ళీ సృష్టించటం లేదని ఎవరైనా అంటే తేషాం నైవ వదంత్య సత్వమయి భో. ఎవరైనా అలా ప్రశ్నిస్తే నోచేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. మరి ఈ సృష్టి అంతా నీలో లీనమైపోయిన తరువాత అది ఎక్కడికి పోతుంది? బీజ రూపంలో ఉన్న దాన్నే మళ్ళీ భూయో భవేత్ సంభవః మళ్ళీ కనుల ముందుకు తీసుకొస్తున్నావు. కనుక అది గగన కుసుమంలా ఎక్కడో నిలిచలేదు, నీలోనే స్థితమై ఉన్నది. అందుకే మళ్ళీ ఆ సృష్టిని ఆవిర్భవింపచేస్తూ ఈ సృష్టి స్థితి లయలములకు కారణము నీవే అన్న సత్యాన్ని గుర్తించిన వారికి కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహాన్ని తెలిపి వారిని ధన్యుడిగా మార్చివేస్తున్నావయ్యా అన్న నారాయణీయంలోని ఆ శ్లోకము అద్భుతమైన ఉదాహరణగా నిలిస్తే బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కూడా సంకోచంతో లోపలికి వెళ్ళినటువంటి ఈ విశ్వము అద్భుతమైన శబ్దం ద్వారా ఆవిష్కరింపబడి వ్యాకోచిస్తూ ఉంది. ఈ వ్యాప్తి
కొన్ని రెట్లుగా మారిన తరువాత తిరిగి ఇది మళ్ళీ సంకోచించి అంతరిస్తుంది, మళ్ళీ పునరుజ్జీవనమవుతుంది. ఏ సత్యమైతే పురాణం కొన్ని వేల సంవత్సరాల ముందరే తెలియజేసిందో ఆ సత్యాన్ని ఆధునిక జ్ఞానం ఈనాడు గుర్తించి బిగ్ బ్యాంగ్ థియరీ రూపంలో, స్ట్రింగ్ థియరీ రూపంలో మనకు అందజేసే ప్రయత్నం చేస్తుంది. కనుక పురాణ విద్య ప్రజా విద్య, ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం ఋషులు ఆచరించాల్సిన ధర్మాలను, సృష్టి రహస్యాలను మనకు తెలియజేసి వారి ప్రవచనాన్ని అనుసరించి జీవనాన్ని గడపమంటూ మనకు మార్గదర్శకమయ్యారు. కనుక ఋషిపీఠమైన భారతదేశంలో ఆ ఋషి వాక్యాన్ని అనుసరించి జీవనాన్ని గడుపుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.